హాయ్ అండి. నమస్తే. నేను ఫహీమ్‌ని. మా యూట్యూబ్ ఛానల్ యాజ్రెట్ ఫైజా. ఈరోజైతే 407 వెహికల్ అంటే ఇంతకుముందు 407 చెప్పేవాళ్ళం. అది ఇప్పుడు 10 ఫీట్ వచ్చేది. ఇప్పుడు 709 అని వచ్చేసి వెహికల్ 13 ఫీట్‌లో వచ్చింది. వెహికల్ అయితే చాలా బాగుంది. దీనికైతే మనం కేజ్ బాడీ బిల్డప్ చేయాలండి. వెహికల్ అయితే అద్భుతంగా ఇచ్చాడు. క్యాబిన్ గానీ 407 టైప్ క్యాబినే. లేకుంటే కాకపోతే BS6 కాబట్టి చాలా చాలా సెన్సార్లు చాలా చాలా జాగ్రత్తగా బాడీ బిల్డప్ చేయాలి. హెడ్‌లైట్స్ ఇచ్చేశారు. కస్టమర్ అయితే చేస్ మీద తీసుకొచ్చారు. బాడీ అయితే లేదు. మనమైతే బాడీ బిల్డప్ చేసుకుంటాం కాబట్టి కింద నుంచి మనకి ఎప్పుడూ అసలు బాడీతో పని లేదు. మనం కట్టే బాడీ చాలా దిట్టంగా గట్టిగా ఉంటది. డీజిల్ ట్యాంక్ కూడా పెద్దగానే ఇచ్చాడు. చేస్ గది దట్టంగానే ఉంది. చాలా బాగుంది. ఇంకా చూడండి బాడీ బిల్డప్ అయితే చేయడం జరిగింది. దీనికైతే మొత్తం 120 జాలీలు పడతాయి సుమారుగా. ఎందుకంటే దీనికింతే 13 అడుగులు కాబట్టి దీన్ని యథా విధంగా మనం ఎప్పుడైతే ఎలాగైతే చేస్తామో అదే విధంగా అన్ని ల్యాడర్సు దాన్ని అన్ని జాగ్రత్తలుగా సేఫ్టీ గార్డ్స్ చాలా జాగ్రత్తగా VSP ఛానల్స్, GSW షీట్స్ అన్నీ వాడమైంది. ఎక్స్ట్రా లైట్ బ్రాకెట్స్, మడ్ గార్డ్‌లు, వెనకాల ట్రక్ ఫ్లోరింగ్ ఏ విధంగా అన్ని బండ్లకి ఏ విధంగా ఏ మెటీరియల్ వాడతామో మెటీరియల్ అయితే కాంప్రమైజ్ అయితే ఉండదు. మంచి మెటీరియల్ యూజ్ చేస్తాం. ఇంకా స్పెషల్‌గా అట్రాక్షన్ కోసం కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. వెనకాల వాళ్ళ కస్టమర్ అయితే పేరు ఏది ఉంటుందో PVR అనేసి అది కూడా CNC కట్‌లో కట్ చేయడం అయింది. తర్వాత పెయింట్ అయినాక ఇంకా బాగా చూపిస్తాను. సో, ఎందుకంటే ఇప్పుడు ఇది టూల్ బాక్స్ కూడా చిన్నపాటిది వచ్చింది. అక్కడ ప్లేస్ చాలలేదు మనకు. అందువల్ల టూల్ బాక్స్ కొద్దిగా చిన్నది వచ్చింది. వెనకాల సేఫ్టీ పైప్స్ ఇప్పుడైతే లోడ్ అయిపోయినాక ఈ పైపులు ఇక్కడి నుంచి తీసేసి వెనకాల వేసేస్తాము. తర్వాత పైన క్యారేజ్ పెద్ద క్యారేజ్ వచ్చేస్తది. ఇన్‌బిల్ట్ క్యారేజ్ చేసేసాం దీనికి. క్యాబిన్ మీద పెడితే అయితే కొద్దిగా ఇబ్బంది పడుద్ది చిన్న క్యాబిన్ కాబట్టి. తర్వాత పెయింట్ అయినాక స్టిక్కరింగ్ కూడా చేపిచ్చేసాం. సో, మరి బాగా బండి అయితే బ్రహ్మాండంగా వస్తది. మన సొంత కస్టమరు 20 ఇయర్స్ నుంచి మన కస్టమరు ప్లస్ ఫ్రెండ్‌గా ఉంటారు. చాలా చాలా బ్రహ్మాండంగా చేస్తాం మన దగ్గర ఉండి కూడా. ప్రతి బండి మనం నిజాయితీగా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటాం. ఇదే విధంగా ఈ బండి కూడా అద్భుతంగా అయితే చేయడం జరిగినది. ప్రతి పిన్ టు పిన్ చెక్ చేసుకుంటా వస్తాం. వితిన్ పెయింట్ కూడా మనమే దగ్గరుండి మిక్సింగ్ చేపిచ్చేసి ఏదైతే మనకు షేడ్ కావాలో ఏదైతే ఓనర్‌కి నచ్చదో మన బ్రెయిన్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తాం. వెనకాల కూడా చూడండి అద్భుతంగా వచ్చింది. వెనకాల సిస్టమ్ గానీ, బంపర్ సిస్టమ్ గానీ, వెనకాల పైపులు గానీ, ఇందాక చెప్పినట్టు CNC కటింగ్ చేసినట్టు PVR చూడండి. అది CNC కటింగ్ ఎనీథింగ్ ఎవరి పేరు ఉందో దాని పేరు మన కాడ మిషన్ ఉంటుంది కాబట్టి CNC ప్లాజ్మా దాంట్లో కటింగ్ అయితే వేయడం జరుగుతూ ఉంది. ఇంకా టూల్స్ బాక్స్ ఈ ప్రతి బండికి మనం ఏ విధంగా ఏర్పాటు చేస్తాం ఆ విధంగా టూల్ బాక్స్ కూడా వచ్చేసింది. ఇంకా సైడ్ అయితే స్టిక్కర్‌తోనే PVR వేపించాం. ఇంతకుముందు అయితే అక్షరాలు రాపిచ్చేవాళ్ళం. చాలా లేట్ అవుతుందనేసి ఇప్పుడు స్టిక్కరింగ్‌లో త్వరగా అయిపోతుందనేసి కస్టమర్ వల్ల ఆ విధంగా చేయడం జరిగింది. ఇంకా ఆ బోన్‌లో అయితే ఫ్యాక్టరీకెళ్ళి ఆ బోన్‌లు వేసుకుంటారు. అందులో బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఆప్షన్ రాపిచ్చాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.